16/11/25 ఎంఈపీటీఎస్లో ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆయన ఏంటంటే కే శామ్యూల్ అనిల్ కుమార్ అన్న అతను ఎంఐజీ సెక్టర్ 2లో ఎంఐజీ సెక్టర్ 3లో ఉన్నాడు. ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చాడు అనమాట. దాని ఇంట్లో ఒక టీవీ, ఒక పెద్ద సైజు బార్బర్ స్టవ్ తాలూకా ఇది పోయిందని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 33/24లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి ఫర్దర్ ఇన్స్పెక్టర్ డైరెక్షన్లో ఆ ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ త్వరగా అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశారు. దాంట్లో కొన్ని సీసీ ఫుటేజ్ ఆధారంగా అతని ఇంటి దగ్గర నుంచి చాలా దూరం అంటే అప్పు గారు ఇవన్నీ ఏరియాలు కూడా 1 by 1 లింక్ చేస్తూ మొత్తం సీసీ ఫుటేజ్లో చాలా శ్రమపడి అడగడం జరిగింది. దాని ఆధారంగా ఒక సస్పెక్ట్ పర్సన్ని ఏఎస్ఐ కిషోర్ అండ్ టీం పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న తర్వాత అతను పూర్తిగా ఎంక్వైరీ చేయడం అది చేస్తే అతను వాసుపల్లి నరసింహరావు, సన్నాపు నరసింహుడు, ఏజ్ 38 years అని అతను అఫెండర్గా మనకి తెలియడం జరిగింది. ఆ అఫెండర్ని పట్టుకొని వచ్చి ఈ వస్తువులు ఎక్కడ పెట్టావని అడిగితే అతను గంగవరం ఇక్కడ మన బీచ్ దగ్గర గల గంగవరంలో వాళ్ళు మేనత్ ఇంట్లో ఈ వస్తువులు పెట్టినట్టు అతను అడ్మిట్ అయ్యాడు. వెంటనే మనకి ఈ యాత్ర బిఎన్ఎస్ ప్రకారం ఏ విధంగా రికవరీ చేయాలో అదే పద్ధతిలో అదే సిస్టంలో రికార్డెడ్గా ఈ టీవీని కూడా రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ స్టవ్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది కేవలం ఏంటంటే వీళ్ళు చెడు తిరుగుళ్ళకి అలవాటు పడి వ్యసనాలకు అలవాటు పడి ఎక్కువ డబ్బులు ఖర్చులకి గాగా ఏమైనా మందు తాగినందుకు గాను ఈ అఫెన్స్ చేసినట్టుగా నేరస్తులు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేరస్తుని అదుపులో తీసుకొని అరెస్ట్ చూపించడం జరిగింది. ఇది ఒరిజినల్గా టీవీ చాలా పెద్ద కాస్ట్ అయిన టీవీ. ఇది చాలా మన లెక్కల ప్రకారం దీనికి ఇంచు 61,700 రూపాయలుగా మనం చూపించడం జరిగింది. ఇది 55 inches టీవీ అనమాట. సుమారు ₹1,00,000 టీవీ కాస్ట్ ఉంటుంది. అదేవిధంగా స్టవ్ కూడా కొత్తదే. ఇవన్నీ తీసుకొని వాడు ఆ ఇంట్లోనే ఈ టీవీ తీసుకొచ్చిన బాక్స్, స్టవ్ తీసుకొచ్చిన బాక్స్ చాలా వరకు పారికుండా ఇంట్లోనే పెడతారు కదా వాళ్ళు కామన్గా. అవన్నీ వెతికి యాజ్ టీజ్గా మళ్ళీ అదే బాక్స్లో ప్యాక్ చేసుకొని ఇతనికి గల ఒక బండి 2-wheeler వెహికల్ ఉంటే ఆ 2-wheeler వెహికల్లో ఇది ఎక్కించుకొని తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రైమ్ వెహికల్ వాడాడు కాబట్టి ఆ క్రైమ్ వెహికల్ కూడా ఇందులో కేసులు ఇన్వాల్వ్ చేసి అట్లా జరిగింది.